హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో క్యాటిజెన్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మనకు వచ్చినటువంటి క్యాటి అనేటటువంటి టోకెన్స్ అయితే ఉన్నాయో వాటిని ఏ విధంగా మన ఎక్స్చేంజ్కి క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను క్యాటిజెన్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ స్క్రీన్ మీద మధ్యలో ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక గిఫ్ట్ లాంటి బాక్స్ అనేది కనిపిస్తుంది చూడండి. ఈ ఎయిర్ డ్రాప్ అనే బాక్స్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని ఎయిర్ డ్రాప్స్ వచ్చాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ఆ ఆప్షన్ ఏదైతే ఉందో ఎయిర్ డ్రాప్ అనే ఆప్షను ఫస్ట్ టైం క్లిక్ చేసిన వాళ్ళకి ఎనలైజింగ్ అనేసి ఇలా యారో మార్కులు అనేవి పడతాయి అనమాట. ఒక 5-6 డైలాగులు ఇలా పడేసి ఎనలైజ్ అయ్యి తర్వాత మనకి ఎన్ని టోకెన్స్ వచ్చాయి అనేసి ఇక్కడ ఎయిర్ డ్రాప్ ఎన్ని టోకెన్స్ వచ్చాయనేసి చూపిస్తుంది అనమాట. సో నాకైతే పెద్దగా టోకెన్స్ ఏమి రాలేదండి, జస్ట్ 2 మాత్రమే వచ్చాయి. సో దీని విత్డ్రాల్ గురించి 2 ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి స్టేక్ అనే ఆప్షన్ అనమాట. అంటే మనం 1 సంవత్సరం రోజుల పాటు స్టేకింగ్ పెడితే మనకు 619% ఏపీఐ అనేది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ వచ్చినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సంవత్సరం రోజుల పాటు స్టేకింగ్ అనేది పెట్టాలి. పెడితే ఇక్కడ ఉన్నటువంటి 2 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో 2 × 619% అనమాట. అంటే 6 రెట్లు ఎక్కువయ్యి మనకు 12 టోకెన్స్గా ఈ ఎయిర్ డ్రాప్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు విత్డ్రా అనేది చేసుకోవాలి. సో ఈ ఎర్నింగ్ ప్రాసెస్ అనేది కేవలం వారం రోజులే నడిచింది అనుకోండి, మీకు వారం రోజులకి ఎంత ఇంట్రెస్ట్ అనేది అప్లై అయ్యిద్దో అంతే అప్లై అయ్యి దాని తర్వాత ఆటోమేటిక్గా స్టేకింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే సో దీన్ని స్టేకింగ్ పెట్టడం కంటే కూడా మీరు విత్డ్రాల్ పెట్టుకోవడం అనేది చాలా మంచి విషయం అండి. సో ఇక్కడ ఎక్స్చేంజ్ డిపాజిట్ టు ఎక్స్చేంజెస్ అనేటటువంటి లాస్ట్ లైన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్చేంజెస్ ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి బైనాన్స్ వచ్చింది, 2 OKX, బైబిట్, బిట్గెట్, గేట్.io ఇలా అన్నీ వచ్చాయన్నమాట. సో ఇక్కడ లాస్ట్లో నాన్ కస్టోడియల్ వ్యాలెట్ అని కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ విత్డ్రాల్ అనేది ఏదైతే ఉందో అది బైనాన్స్ ఎక్స్చేంజ్కి పెడుతున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి బైనాన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ అడుగుతున్నారండి. ఒకటి ఏంటి అంటే మన బైనాన్స్ ఎక్స్చేంజ్లో డిపాజిట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి క్యాటి డిపాజిట్ అడ్రస్ ఒకటి, రెండోది మెమో అన్నమాట. సో ఇప్పుడు నేను ఇవి 2 తీసుకొని రావడానికి బైనాన్స్ ఎక్స్చేంజ్ అనేదాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత కింది వైపు కుడివైపు మూలలో ఉన్నటువంటి వ్యాలెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో వ్యాలెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చాయి. వీటిల్లో డిపాజిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ కాయిన్స్ అనేసి వచ్చిందనమాట. ఈ సెర్చ్ అనే కాయిన్స్ అనే ఆప్షన్ ఇక్కడ టచ్ చేసి CATI క్యాటి అని టైప్ చేస్తున్నానండి. సో టైప్ చేయగానే ఇక్కడ క్యాటిజెన్ అని వచ్చింది. సో దాని మీద నేను క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ మీ బ్లాక్ చైన్ అడుగుతుందండి అడ్రస్. సో ఇక్కడ నేను టాన్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మెమో తర్వాత అడ్రస్ 2 యూజ్ చేయండి విత్డ్రాల్ కోసం అనేసి చెప్తున్నారనమాట. సో మొదటగా నేనేం చేస్తున్నానంటే డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ డిపాజిట్ అడ్రస్ని నేను కాపీ చేశానండి. కాపీ చేసిన తర్వాత తిరిగి టెలిగ్రామ్లోకి వచ్చి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి మెమో అనేది అవసరం అనమాట. మెమో ఆప్షన్ మళ్ళీ తిరిగి ఎక్స్చేంజ్లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ మెమో అనేది చూడండి. సో ఈ మెమో అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్యాటి మెమో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కాపీ అయింది. తర్వాత ఇక్కడ తిరిగి నేను టెలిగ్రామ్కి వచ్చేసి మెమో అనే దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత కింద సెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి.
ఈ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఇచ్చినటువంటి డిపాజిట్ అడ్రస్ మెమో అనే దాన్ని క్లియర్గా చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే ఒకసారి మీరు సబ్మిట్ చేస్తే చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు అనేసి చెప్తున్నారు అనమాట. దాని తర్వాత ఒకవేళ మీరు ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే ఈ క్యాటిజన్ టోకెన్ ఏదైతే ఉందో అది మీకు బైనాన్స్ ఎక్స్చేంజ్కి వెళ్లకుండా తిరిగి మీ టెలిగ్రామ్ బాట్కి వచ్చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ టు క్యాటి విల్ డిపాజిట్ బైనాన్స్ అకౌంట్ ఆటోమేటికల్లీ బిఫోర్ సెప్టెంబర్ 20 అంటే సెప్టెంబర్ 20వ తేదీ 10 UTC ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంకి నాకు ఈ టోకెన్స్ అనేవి నా బైనాన్స్ ఎక్స్చేంజ్కి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ బ్యాక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ క్యాటిజన్ మైనింగ్ బాట్లో విత్డ్రా అనేది పెట్టుకునే విధానం. సో ఇది చాలామంది మైనింగ్ అనేది చేశారండి నెలల పాటు. దాంతోపాటు ఇది ఎక్కువగా టైం తీసుకుంటుంది. అంటే ఈ పిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని జాయింట్ చేయడానికి లెవెల్ పెంచుకోవడానికి బాగా టైం అనేది తీసుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను అంత సీరియస్గా మైనింగ్ అనేది చేయలేదు. సో ఎవరైతే మైనింగ్ చేశారో వాళ్ళకి పర్లేదు అన్నట్టు వచ్చాయి టోకెన్స్. కొంతమంది ఆటో బాట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ కింద దీన్ని బై చేశారండి, బై చేసి మైనింగ్ చేశారు. సో వాళ్ళ దగ్గర కొన్ని బెటర్గా టోకెన్స్ అనేవి అయితే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఎంత స్పెండ్ చేశారో ఈ ఆటో బాట్కి అమౌంట్, సో అంత అమౌంట్ కూడా మేము రికవరీ చేసుకోలేకపోతున్నాము ఈ ఎయిర్ డ్రాప్ ద్వారా అనే అసంతృప్తిలో కూడా చాలామంది ఉందన్నమాట. సో ఈ ఆటో బాట్ అనేది ఏదైతే ఉందో దీన్ని నేను యూజ్ చేయలేదండి. సో దీనికి ఎంత ఖర్చు అయింది ఏంటి అనే విషయాలు నాకు అంతగా ఐడియా లేదు. సో టోటల్గా క్లెయిమ్ చేసుకునే విధానం అయితే ఇదే. సో మీలో ఎవరైనా కానీ క్యాటిజన్లో మైనింగ్ అనేది స్టార్ట్ చేసింది ఉంటే మీకు ఏమన్నా విత్డ్రాల్ అమౌంట్ అనేది మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో చూపిస్తూ ఉంటే మీరు విత్డ్రాల్ అనేది పెట్టుకోండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని విధాల అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.